హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ ఏ చేంజ్. ఎస్పెషల్లీ యువత కోసం ఈ వీడియోను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం పిల్లలు ఆర్ అభ్యర్థులు కానీ సబ్జెక్ట్ వైజ్గా బాగా చదువుతారు. కానీ లాజికల్ రీజనింగ్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ అలాంటి క్వశ్చన్స్కి తెలుసులే అని లైట్ తీసుకుంటారు. బట్ సబ్జెక్ట్ క్వశ్చన్కి ఎంత వాల్యూ, అలాగే లాజికల్ రీజన్స్కి అండ్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్కి కూడా అంతే వాల్యూ ఉంటుంది. ఎక్కువ శాతం కొంచెం ఆలోచిస్తే వచ్చే ఆన్సర్ వల్ల ఎక్కువ మార్క్స్ గెయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దానికోసం నేను ఇవాళ వివిధ రకాల పోటీ పరీక్షలలో తరచూ వచ్చే లాజికల్ రీజన్లలో ఉండే చాప్టర్లలో రక్త సంబంధం ఒకటి. సో రక్త సంబంధాల గురించి అవగాహన రావాలంటే కాంపిటీటర్కి తప్పకుండా కామన్ రిలేషన్షిప్ గురించి తెలిసే ఉండాలి. నాకు తెలిసి పోటీ పరీక్షలకు వెళ్ళే అభ్యర్థులందరికీ తెలిసే ఉంటుంది. బట్ చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల సరి అయిన ఆన్సర్ పెట్టలేకపోతారు. ఎట్లనో చెప్తా. ఈ రక్త సంబంధాల పైన వచ్చే ప్రశ్నలు ఇంగ్లీష్లో ఉన్న తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం వల్ల ఒక్కొక్కసారి తప్పుడు సమాధానం ఎంచుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్. సి ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి. హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఏ? ఆప్షన్ ఏ సిస్టర్, ఆప్షన్ బి సిస్టర్ ఇల్లా, ఆప్షన్ సి ఆంట్, ఆప్షన్ డి మదర్. అలాగే తెలుగులో ఏబీలు అన్నదమ్ములు. ఏ అనే వ్యక్తి బి యొక్క తమ్ముడు, బి యొక్క భార్య సి. అప్పుడు సి అనే వ్యక్తి ఏకి ఏమవుతాడు? ఆప్షన్ ఏ చెల్లెలు, ఆప్షన్ బి వదిన గారు, ఆప్షన్ సి మరదలు, ఆప్షన్ డి అత్తగారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో చదివి ఆన్సర్ చేస్తే సమాధానం సిస్టర్ ఇన్లా వస్తుంది. కానీ ఇంగ్లీష్లోని ప్రశ్నను యథావిధిగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే అదే ఆన్సర్ వస్తుంది, వదిన గారు లేదా మరదలు. ఇప్పుడు ఈ రెండు తెలుగులో చాయిస్గా ఉంటే అభ్యర్థి కన్ఫ్యూజ్ అయిపోతాడు. వన్ ప్రమోషన్. అక్క ఏం చేస్తున్నావు? ఏముంది చెల్లె, ఇగో ఇక్కడ చూడు, ఇంట్లో అందరు ఇప్పిన బట్టలు ఎలా మురిగ్గా ఉన్నాయో. ఇవి పిండాలంటే ఎన్ని సబ్బులు పెట్టాలో ఏమో, నా చేతులు ఎంత పాడైపోతాయో ఏంటో. అవునే చెల్లె, మా పిల్లల కన్నా మీ పిల్లలే మురికి బాగా చేసుకుంటారు కదా, అప్పుడే పిండావానే? ఏది ఇటు సైడ్ చూంచి, నీ చేతులు ఇంత మృదువుగా ఉన్నాయే, ఏంటి సీక్రెట్? ఓ అదే అక్క, 10 రూపాయల సర్ఫ్ ఎక్సెల్ సబ్బు మా బట్టలన్నీ తలతల మెరిసేటట్టు చేస్తున్నాయి. పైగా సర్ఫ్ ఎక్సెల్ సబ్బు వాడిన కానుండి నా చేతులు సాఫ్ట్గా ఉన్నాయక్క. అవునానే? ఈ విషయం తెలియక ఎన్ని రోజులు కష్టపడ్డానో ఏమో. అవును చెల్లె, ఇక్కడ దొరుకుతాయే ఏంటి? ఓ అక్క, హైరాణ పడకే, పెద్ద పెద్ద షాపులలోనే కాదే, మన గలీలో ఉన్న దుకాణంలో కూడా దొరుకుతాయి, తెచ్చుకోపో. వన్ రివ్యూ. మీకు విషయం తెలుసా? గేమ్స్ ఆడే పిల్లలే కాదు, చదివే పిల్లలు, పాడే పిల్లలు, నాట్యం చేసే పిల్లలు, ఇలా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనే తేడానే లేదు. పెద్దవారు కూడా బూస్ట్ తాగవచ్చు. బూస్ట్లోని న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, పోషకాలు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి శరీరాన్ని దృఢంగానే కాదు, ఎప్పటికప్పుడు ఉత్తేజంగాను మెదడును చురుగ్గాను చేయడంలో బూస్ట్ ఎంతో ఉపయోగదాయకం. అలాగే టీలోనూ కొంచెం బూస్ట్ కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఆల్సో. రివ్యూ. చేతిలో ఫోను, ఖాతాలో డబ్బులు ఉంటే చాలు, వితిన్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి. ఫోన్ రీఛార్జ్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, క్రెడిట్ కార్డు బిల్లులు కానీ, పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్, మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఇన్సూరెన్స్, కార్, బైక్, హెల్త్, లైఫ్, వెల్త్. అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్, బస్, ట్రైన్, ఫ్లైట్, హోటల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండి క్షణాలలో క్యాష్లెస్ రూపాన్ని పంపిస్తున్నాం. అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి. సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా చాలా సురక్షితమైనది.
ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలుసా. 1 రివ్యూ. అరే, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారా? ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారా? అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే ఏఐ లెర్న్ ఇంగ్లీష్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి వర్డ్ మీనింగ్ను తెలుసుకోండి. ప్రతి సెంటెన్స్ను ఎలా మాట్లాడాలో అలాగే ఎలా రాయాలో తెలుసుకోండి. ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ అండ్ స్పీకింగ్ టు ఇంగ్లీష్. ఒక రివ్యూ. స్టాక్ మార్కెట్ అంటే తెలుసా? ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి. మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్. అయితే ఇంకా రాబోయే 10 సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది. స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్నైతే పెట్టాను, ఓపెన్ చేసి చూడండి. ఫ్రీగా ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరైతే ముందుగా ₹1 కూడా పెట్టనవసరం లేదు. జస్ట్ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు. ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇన్వెస్ట్ చేసిన, ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెంతోటే స్టార్ట్ చేయండి. సేఫ్ జోన్లోనే ఉండండి. 1 ప్రమోషన్. వివాహం చేయాలంటే దగ్గర చుట్టాలలోనో తెలిసిన వారు చూపించారనో వివాహ బంధాలను కలుపుకుపోయేది అప్పట్లో. ఆ సంబంధాలు వెతకడంలోనూ ఒకటో రెండో సంబంధాలు చూసి ఏదో ఒకటి ఖాయం చేసి పెళ్లి చేసేవారు. అన్నీ ఉన్నా లేకున్నా అభిరుచులు అభిప్రాయాలు కలిసినా కలవకపోయినా సర్దుకుపోయేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. వివాహం చేసుకోవాలంటే మీకు ఎలాంటి వాళ్ళు పార్ట్నర్గా ఉండాలి అనుకుంటున్నారు, మీ భాగస్వామికి ఎలాంటి అర్హతలు ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళను ఒకటో రెండో కాదు, 100 మంది కాదు లక్షల మందిని మీ కళ్ళ ముందే చూపెట్టే అతిపెద్ద మ్యాట్రిమోనీ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు నచ్చిన వారిని 100% మొబైల్ వెరిఫైడ్ అయిన ప్రొఫైల్స్ని వీక్షించవచ్చు. లక్షలలో ఒకరిని చూసి లైఫ్ పార్ట్నర్గా లాక్ చేసుకోండి. బట్ 1 థింగ్, ప్రొఫైల్ డీటెయిల్స్ చూసినా నేరుగా ఇరు కుటుంబాల వివరాలను తెలుసుకోండి. ఎందుకో తెలుసా? వివాహ బంధం జీవితంలో ఒకేసారి జరిగే అతిపెద్ద వేడుక. ప్రపంచంలోని తెలుగువారందరి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో లక్షల వివాహ సంబంధాలను కలిపిన వివాహ వేదిక తెలుగు మ్యాట్రిమోనీ. మంచి సంబంధాల కోసం చూస్తుంటే ఒకేసారి తెలుగు మ్యాట్రిమోనీని విజిట్ చేయండి. ప్రమోషన్. పల్లె నుండి పట్నం దాకా, నిద్ర లేచిన కానుండి పడుకునేదాకా పాలను పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం, పాల ప్యాకెట్ల రూపంలో. ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం. అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ను కూడా పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు. అదేదో కాదు, కంట్రీ డిలైట్ మిల్క్ కంపెనీ. నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత, నాణ్యతకు నాణ్యత, ఆరోగ్యానికి ఆరోగ్యం. కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు, ఈ స్వచ్ఛమైన గేదె పాలు. ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు. ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి. సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కళ్ళ ముందు ఉంటాయి. కంట్రీ డిలైట్ మిల్క్. మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి. అందువలన అభ్యర్థులు ఎప్పుడైనా రక్త సంబంధాలలోని ప్రశ్నలు ఇంగ్లీష్లో చదివి ఇంగ్లీష్లోనే సమాధానం చేయాలి, లేదంటే తెలుగులో చదివి తెలుగులోనే సమాధానం చేయాలి. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ చాప్టర్లో ప్రశ్నలకు సమాధానం కనుగొనుటకు మెంటల్గా బాగా ఆలోచించాలి. దీన్ని తగ్గించుకొనుటకు కొన్ని సూచనలు అయితే ఇస్తా, వాటిని అనుసరిస్తే ఈ రక్త సంబంధాలలోని ప్రశ్నలకు సమాధానాలు సులువుగా కనుగొనవచ్చు. ఫస్ట్ టిప్పు, అడిగే ప్రశ్నలలో ఎక్కువ ఎగ్జామినర్ 2 లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య సంబంధం ఇస్తారు. అదేవిధంగా ఎక్కువ వ్యక్తుల మధ్య సంబంధం ఇచ్చి చివరికి ఏ 2 వ్యక్తుల మధ్యనైనా సంబంధాన్ని రాబట్టమని అడుగుతారు. ప్రశ్నలలో ఏ వ్యక్తి ఏమవుతాడనేదే ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ మరియు బిలు సోదరులు, సి మరియు డి సోదరీమణులు. ఏ అనే వ్యక్తి డి యొక్క సోదరీమణి కొడుకు అయినా సి బికు ఏమవును? ఆప్షన్ ఏ నాన్నగారు, ఆప్షన్ బి అమ్మగారు,
ఆప్షన్ సి అత్తగారు, ఆప్షన్ డి మామగారు. వివరణ: ఏబీలు అన్నదమ్ములు, సిడీలు అక్క చెల్లెలు. ఏ అనే వ్యక్తి డి యొక్క సోదరిమణి కొడుకు కనుక ఏ అనే వ్యక్తి సి యొక్క కొడుకు అవుతాడు. ఏబీలు అన్నదమ్ములు కనుక బి కూడా సి యొక్క కొడుకు. ప్రశ్నలో బికు సి ఏమవుతాడు అని అడిగారు. దానికి సమాధానం అమ్మగారు అవుతుంది. పై ప్రశ్నకు సమాధానం కనుగొనుటకు ఎక్కువ ఆలోచిస్తేనే సమాధానం రాదు. వేరే పద్ధతిలో ఎక్కువ ఆలోచించకుండా చేయవచ్చు. ఇక్కడ ఉపయోగించిన సింబల్స్ మొదటిలో కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా తర్వాత అలవాటయ్యే కొద్దీ సులువుగా ఉంటుంది. చూడండి, మగవాళ్ళంటే ప్లస్ గుర్తు, ఆడవాళ్ళంటే మైనస్ గుర్తుగా అనుకోవాలి. అలాగే వాళ్ళిద్దరి మధ్యలో సంబంధాన్ని డాట్స్ తోటి చూపించాలి. అది అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలకు. అలాగే బార్కోడ్ లైన్ తండ్రి తల్లి అలాగే కొడుకు కూతురు సంబంధాన్ని చూపిస్తాయి. సో ఇప్పుడు మనం ఏబీలు అన్నదమ్ములు కనుక ఏ ప్లస్ 2 డాట్ డాట్ బి, సిడీలు అక్క చెల్లెళ్ళు కనుక సి డాట్ డాట్ డి, డి యొక్క సోదరి సి కనుక సి డాట్ డాట్ డి, సి యొక్క కొడుకు ఏ కనుక సి బార్ లైన్ ఏ. ఈ పద్ధతి కొంచెం అలవాటు పడే వరకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. తర్వాత చాలా ఈజీగా ఎంతటి ప్రశ్నకైనా దీని నుంచి సమాధానం కనుగొనవచ్చు. పై విధంగా గీసుకున్న తర్వాత ఏ యొక్క తల్లి సి అని తెలుస్తుంది. ఏబీలు అన్నదమ్ములు కనుక బి యొక్క తల్లి సి అవుతుంది. అర్థం చేసుకుంటారనుకుంటాను. 1 ప్రమోషన్. అక్క ఏం చేస్తున్నావు? ఏముంది చెల్లె, ఇగో ఇక్కడ చూడు, ఇంట్లో అందరు ఇప్పిన బట్టలు ఎలా మురిగ్గా ఉన్నాయో. ఇవి పిండాలంటే ఎన్ని సబ్బులు పెట్టాలో ఏమో, నా చేతులు ఎంత పాడైపోతాయో ఏంటో. అవునే చెల్లె, మా పిల్లల కన్నా మీ పిల్లలే మురికి బాగా చేసుకుంటారు కదా, అప్పుడే పిండావానే? ఏది ఇటు సైడ్ చూపించి, నీ చేతులు ఇంత మృదువుగా ఉన్నాయే, ఏంటి సీక్రెట్? ఓ అదే అక్క, 10 రూపాయల సర్ఫ్ ఎక్సెల్ సబ్బు మా బట్టలన్నీ తలతల మెరిసేటట్టు చేస్తున్నాయి. పైగా సర్ఫ్ ఎక్సెల్ సబ్బు వాడిన కానుండి నా చేతులు సాఫ్ట్గా ఉన్నాయక్క. అవునానే? ఈ విషయం తెలియక ఎన్ని రోజులు కష్టపడ్డానో ఏమో. అవును చెల్లె, ఇక్కడ దొరుకుతాయే ఏంటి? ఓ అక్క, హైరాణ పడకే, పెద్ద పెద్ద షాపులలోనే కాదే, మన గలీలో ఉన్న దుకాణంలో కూడా దొరుకుతాయి, తెచ్చుకోపో. 1 రివ్యూ. మీ పిల్లలకు సరియైన న్యూట్రిషన్ ప్రోటీన్స్ అందడం లేదని బాధపడుతున్నారా? సరిగా తినడం లేదని చింతిస్తున్నారా? ఎదుగుదలలో ఎలాంటి తేడా లేదని టెన్షన్ పడుతున్నారా? అయితే టెన్షన్ వీడండి, చింతను తీసేయండి, అలా బాధపడకండి. అన్ని రకాల ఆహార పదార్థాలలోని పోషక విలువలన్నీ కూడా జూనియర్ హార్లిక్స్లో ఉన్నాయి. 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలోని పిల్లలలో ఆహార లోపాన్ని అధిగమించడానికి హార్లిక్స్ ఎంతగానో సహాయపడుతుంది. హార్లిక్స్ ఫ్లేవర్ వెనీలాను చాక్లెట్గా ఉండడంతో పిల్లలు చాలా ఇష్టంగా తాగుతున్నారు. హార్లిక్స్ తాగిన పిల్లలలో యాక్టివిటీ ఎక్కువ కనబడుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, నిపుణులు కూడా నిర్ధారించిన విషయం. ఇది అన్ని షాపులలో అవైలబుల్గా దొరుకుతుంది.